స్టూడెంట్స్ ఈరోజు మనము 8th క్లాస్లోని 6th చాప్టర్లోని థర్డ్ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ బిట్లోని ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ బై డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 1089 స్క్వేర్ రూట్ ఆఫ్ 1089. డివిజన్ మెథడ్లో ఎలా చేస్తామంటే యూనిట్స్ ప్లేస్లో టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్కి బార్ పెట్టుకొని తర్వాత టూ నెంబర్స్కి బార్ తీసుకొని ఈ విధంగా సాల్వ్ చేస్తాం. 10 అనే నెంబరు ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి నెంబర్గా ఉంది, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి నెంబర్గా నియరెస్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ మీన్స్ 4, 3 స్క్వేర్ మీన్స్ 9, 4 స్క్వేర్ మీన్స్ 16. So 16 is the biggest number than the 10. So we take 3 square, 3's are 9. 10లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ 89 టూ నెంబర్స్ని ఎట్ ఏ టైం క్యారీ డౌన్ చేసుకుంటాము. 3 + 3గా తీసుకుంటే 6 వస్తుంది. ఈ 6 ఏ నెంబర్తో చేస్తే 9 వస్తుంది అనేది చూద్దాము. యూనిట్స్ ప్లేస్లో 3ని తీసుకున్నప్పుడు అదే 3 నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తాము. ఒకవేళ 4 తీసుకుంటే 4తోనే. ఇప్పుడు మనం 3 తీసుకున్నాం కాబట్టి 3 3's 9, 3 6's 18 అంటే సో 189 వచ్చేసింది. కాబట్టి ఎన్ని టైమ్స్ 63 3's 189. సో రిమైండర్ 0 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1089 ఆన్సర్ విల్ బి 33. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చేద్దాం. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం మాదిరిగానే ఉంటుంది. 2304 స్క్వేర్ రూట్ ఆఫ్. సో 2304 టూ నెంబర్స్ని బార్ తీసుకొని ఇలా తీసుకుంటాం. ఫస్ట్ ప్రాబ్లం 23 అనేది 4 స్క్వేర్ మీన్స్ 4 4's 16, 5 స్క్వేర్ మీన్స్ 5 5's 25. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి నియరెస్ట్గా ఉంది అంటే 4 స్క్వేర్కి నియరెస్ట్గా ఉంది. 5 మీన్స్ మోర్ దెన్ ద 23 కాబట్టి 4 తీసుకుంటాము. 4 4's 16. నెక్స్ట్ 3లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేయలేము కాబట్టి బ్యారో తీసుకోండి. 13లోకి వెళ్ళి 6 పోతే 7, 1లోకి వెళ్ళి 1 కట్ అయితే 0. నెక్స్ట్ 0 4 రెండు క్యారీ డౌన్ చేసుకుంటాము. 4 + 4 ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8 ఎనీ టైమ్స్ 2 అనేది చిన్నగా అవుతుంది కాబట్టి 4 1's ప్లేస్లో 4 ఉంది కాబట్టి 8 8's అనే తీసుకుందాము. 8 8's ఎంత అవుతుంది? 64 క్యారీ 6. 8 8's 64 + 6 ఎంత అవుతుంది? 7 704 అంటే 88 8's 704 వస్తుంది. రిమైండర్ 0. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2304 ఆన్సర్ ఎంత వస్తుందంటే 48 అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం స్క్వేర్ రూట్ ఆఫ్ 7744. దీన్ని ఏ విధంగా చేద్దామంటే సేమ్ ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఎలా చేసినామో అదే విధంగా 7744 యూనిట్ ప్లేస్ టెన్స్ ప్లేస్ బార్ తర్వాత రెండింటికి బార్ తీసుకొని మళ్ళీ చేసినట్టయితే 77 8 8's 64 ఉంటుంది. 9 9's 9 స్క్వేర్ మీన్స్ 9 9's 81 బిగ్గెస్ట్ వాల్యూ దెన్ 77 కాబట్టి 8 స్క్వేర్ తీసుకుంటాము. 8 8's 64. ఇక్కడ 64 తీసుకున్నప్పుడు 7లోకి వెళ్ళి 4 కట్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే 3 ఆన్సర్. 7లోకి వెళ్ళి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 1. 44 రెండు నెంబర్లను క్యారీ డౌన్ చేసుకున్నాము. నెక్స్ట్ 8 + 8 ఎంత అవుతుంది? 8 + 8 16. 16 కూడా 1's ప్లేస్లో 4 ఉంది కాబట్టి 2 తీసుకున్నప్పుడు వెరీ స్మాల్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ 8 తీసుకున్నప్పుడు మేబీ ఈక్వల్ అవుతుంది. 8 8's 64 క్యారీ 6. 8 4's 48. 48 మీన్స్ 54 క్యారీ 5. 8 1's 8 + 5 ఎంత? 13. సో 1344 హౌ మెనీ టైమ్స్? 168's 1344. సో రిమైండర్ 0 వచ్చేస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 7744 ఆన్సర్ ఎంత అవుతుందంటే 88 అవుతుంది. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం 6084 స్క్వేర్ రూట్ ఆఫ్ 6084 టూ నెంబర్స్కి మనం బార్ తీసుకుంటాం. 1's ప్లేస్ యూనిట్స్ ప్లేస్ నెక్స్ట్ 10's ప్లేస్లో ఉన్న నెంబర్కి బార్ తీసుకున్నట్టయితే
నెక్స్ట్ 60 అనేది ఏ నియరెస్ట్ నెంబర్కి నియర్గా ఉంటుంది, ఏ పర్ఫెక్ట్ నెంబర్కి నియర్గా ఉంటుంది. 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64 బిగ్గెస్ట్ వాల్యూ దెన్ ద 60. సో వి టేక్ 7 7s are 49. ఇక్కడ 0 నుంచి 9 కట్ చేస్తే ఎంత అవుతుంది, 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ 5లో నుంచి 4 కట్ చేస్తే 1 వస్తుంది, 84. 7 + 7 ఎంత వస్తుంది, 14. 14 టేబుల్లో ఎన్ని టైమ్స్ తీసుకుంటే మనకు 1s ప్లేస్లో 4 వస్తుంది. అయితే 2s 8s అనే పాసిబుల్ అవుతుంది కాబట్టి 8 తీసుకుందాము. 8 8s ఎంత, 64, క్యారీ 6, 8 4s 32 ప్లస్ 6 38, 8 ఇక్కడ క్యారీ 3, 8 1s 8 + 3 ఎంత, 11. ఓకే, అంటే 148 8s ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్, 1184. రిమైండర్ 0 అంటే √6,084 ఆన్సర్ ఎంత అంటే 78 అన్నట్టు. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 9025 √9,025 1s ప్లేస్లో ఉండి 10s ప్లేస్లో ఉన్న నెంబర్కి బార్ పెట్టుకుంటాం. తర్వాత మిగిలిన రెండింటికి బార్ తీసుకున్నట్టయితే 90 అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్కి నియర్గా ఉందో చెక్ చేద్దాం. ఇప్పుడు 8 స్క్వేర్ మీన్స్ 64, 9 స్క్వేర్ మీన్స్ 9 9s 81, 10 స్క్వేర్ మీన్స్ 100. సో 100 is the biggest value. సో we take 9 9s 81. ఇక్కడ బ్యారో తీసుకుంటాం. 10లోకి వెళ్ళి 1 కట్ అవుతే ఎంత వస్తుంది ఆన్సర్, 9. 8లోకి వెళ్ళి 8 0 అవుతుంది, 25. 9 + 9 ఎంత వస్తుంది, 18. 18 మనం 1s ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 వచ్చే విధంగా 5 టేబుల్లో తీసుకుంటాము. ఇక్కడ 5 వేసినప్పుడు 5తోనే మల్టిప్లికేషన్ చేయాలి. ఇంతకుముందే చెప్పిన యూనిట్స్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తే అదే నెంబర్తోని మల్టిప్లికేషన్ చేస్తాము. 5 5s 25, క్యారీ 2. 5 8s 40 + 2 42, క్యారీ 4. 5 1s 5 + 4 ఎంత, 9. ఓకే, అంటే 185 5s ఎంత వచ్చింది ఆన్సర్, 925. రిమైండర్ 0 అంటే √9,025 యొక్క స్క్వేర్ రూట్ ఎంత, 95.